హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్టోరీస్. మీకోసం ఈ కొత్త వీడియో. ఇది మల్లంపేటకి ఆనుకుని ఉన్నదన్నమాట. ఈ సైటు ఇది 40 అడుగులు మన సైటు వాళ్ళు ఇస్తే 40 అడుగులు గవర్నమెంట్ ఏమంటారు గోర్జ్ తావు అనమాట. మొత్తం 80 అడుగుల రోడ్డు అనమాట. ఇది 80 అడుగుల రోడ్డుతో ఆనుకొని ఇది DTC అప్రూవల్తో ఈ బిట్టు కట్టడం జరిగింది. ఇది ఒక 2 ఎకరాలు అనమాట. ప్రస్తుతానికి కాలువలు అవి వేశారు. మొత్తం దీని పక్కన వెళ్ళి హైలైట్ ఏంటంటే దీని చివర కొసన అనుకొని 100 అడుగులు రోడ్డు అనేది రింగ్ రోడ్డు, బొబ్బులు రింగ్ రోడ్డు అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇది ఎప్పుడైనా కానీ డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువనే అనమాట. ఇది రైల్వే స్టేషన్కి 1 km కాబట్టి అది కూడా మీకు అడ్వాంటేజ్. రైల్వే స్టేషన్కి 1 km దూరంలో ఉందన్నమాట. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఈ సైట్ని కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించవచ్చు అనమాట. ఇక్కడైతే గజం 5,000 నుండి 6-6.5 మధ్యలో ఉంటుంది. కాబట్టి వెనక్కి వెళ్ళే కొలది 5,000, ముందైతే 6,500 ఆ రేంజ్లో ఉంటాయి గోడను అనుకొని. ఇది 40 feet రోడ్స్ అనమాట. 2 రోడ్లు కూడా మొత్తం 3 రోడ్లు ఇచ్చారు ఈ వెంచర్కి, ఈ 2 ఎకరాలకి 40 feet రోడ్స్. కాబట్టి మంచి రోడ్లు అనమాట. అప్రూవల్, DTC అప్రూవల్. కాబట్టి ఈ వెంచర్లో మాత్రం బిట్టు కొనుక్కున్న వాళ్ళకి మంచి గెయినింగ్ ఉంటుంది. ఎందుకంటే 5,000 నుండి 6,005 మధ్య బిట్టు దొరుకుతుంది. కాబట్టి మనకి సిటీ దగ్గరలో ఎక్కడ కూడా ఈ రేటు ఎంత తక్కువ రేట్లో మనకి గజం దొరకట్లేదు. అందులోకి అప్రూవల్తోనే, DTC అప్రూవల్తోనే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. 40 feet రోడ్స్ ఇచ్చారు. 40 feet రోడ్స్ అంటే చిన్న విషయం కాదు. ఒక 40 feet రోడ్ ఇవ్వడానికి కింద మీద పడుతుండ్రు. కానీ ఇవి 4 40 feet రోడ్లు ఇచ్చినాయి. 2 ఎకరాలకి 4 40 feet రోడ్లు అంటే సామాన్య విషయం కాదు, చాలా మంచి విషయమే. అంతేకాకుండా రింగ్ రోడ్, దీని చుట్టూ 100 అడుగుల రింగ్ రోడ్ అనేది వచ్చింది. ఇది చూడండి ఎంత రోడ్డు, గవర్నమెంట్ రోడ్డు, వీళ్ళు ఇచ్చిన రోడ్డు 40 feet రోడ్డు, మొత్తం 80 అడుగుల రోడ్డు అనమాట. చూస్తున్నారు మీరు, చూడడానికి మీకు తెలిసిపోద్ది ఏంటి అనేది. కాబట్టి ఇది 40 feet రోడ్డు ప్లస్ ఈ గవర్నమెంట్ గోర్జు కలిపి 80 అడుగుల రోడ్డును అనుకుని వెంచర్లో 40 feet రోడ్డు అనేది ఇచ్చారు. అంత రోడ్డు కెమెరా సరిపోతుంది అనమాట, అంత పెద్ద రోడ్లు. సో దీని చివరిలో ఇది హిందీ సార్ వేశారన్నమాట. హిందీ మాస్టర్ అంటే ఎవరికైనా ఐడియా ఉంటుంది. ఆయన వేశారు అనుకుంటే అక్కడ బొబ్బుల దగ్గర మొన్న షూట్ చేసాం బాలాజీ డెవలప్మెంట్ చూశారు కదా, అదే రకంగా మనకి డెవలప్ చేస్తారు. హిందీ మాస్టర్ అంటే ఒక మార్క్ ఉంది బొబ్బిల్లో. హిందీ మాస్టర్ అంటే చాలు, ఎవరైనా చెప్తారు. కాబట్టి ఆయన డెవలప్ చేశారు కాబట్టి దీని మీద కొద్దిగా నమ్మకం పెట్టుకోవచ్చు. కాబట్టి ఇందులో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి బాగానే ఉంటుంది. DTC అప్రూవల్తో బిట్లు అప్రూవల్ ఉన్నాయి కాబట్టి ఇందులో కొనుక్కోవచ్చు. చాలా ప్లేసుల్లో అప్రూవల్ లేని బిట్లే మనం ఆ రేట్లలో కొంటున్నాం. ఇక్కడ రేట్ అనేది పర్వాలేదు, కొనుక్కోవచ్చు. ఎందుకంటే అప్రూవల్లో దొరకడం చాలా కష్టమైన పని. అప్రూవల్ దొరకడం అనేది చాలా అరుదైన విషయం. కాబట్టి ఇక్కడ బిట్టు కొనుక్కున్న వాళ్ళకి బాగానే ఉంటుంది. చాలామంది ఆల్రెడీ కొనేసారు. కొన్ని మాత్రమే ఉన్నాయి బిట్లు. కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుని మాత్రం నాకు కాల్ చేయండి. దీనికి డైరెక్ట్ మీకు ఓనర్ టు ఓనర్ డైరెక్ట్గా మీకు మ్యాషర్తో మాట్లాడిస్తాను. మనకి ఎటువంటి లాలూచి అనేది ఇందులో లేదు. కాబట్టి మాకు కమిషన్ 2% ఉంటుంది. కమిషన్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. హిందీ మ్యాషర్తో మీకు మాట్లాడిస్తాం. మీకు వీలైనంత మట్టుగా మీకే ఫేవర్ చేస్తుంది. ఎందుకంటే ఇన్వెస్టర్కి ఫేవర్ చేస్తే కదా మరొక బిట్ ఎక్స్ట్రా కొంటారు. కాబట్టి మంచి మీడియేటర్లను నమ్మండి. లేదు నేను కాదు వేరే వాళ్ళు తెలిసినా కొనుక్కోండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇలాంటి సైట్ ఒకటి ఉంది అనేది మీకు తెలియాలి కాబట్టి నేను తెలియజేస్తున్నాను.
మంచి వెంచర్ ఇది, చాలా బాగుంటుంది. ఇలాంటి వెంచర్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. మీ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకున్నట్టే. కాబట్టి ఇందులో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే ప్రస్తుతానికి గోడలు కట్టారు, తర్వాత రోడ్లు అన్నీ కూడా వేస్తారు. అప్రూవల్ అంటే మార్ట్గేజ్లు చాలా వరకు ఉండిపోద్ది. కాబట్టి మార్ట్గేజ్ తీయాలి అంటే ఇవన్నీ డెవలప్మెంట్ ఇవ్వాలి. సో మనం చేయడం కాదు, గవర్నమెంట్ చేపిస్తుంది. కాబట్టి అది కూడా క్లియర్గా మాట్లాడుకోండి, ఇబ్బంది లేదు. అప్రూవల్ అంటున్నారు, డెవలప్ చేస్తారా చేయరా? మనం మీడియేటర్ చెప్పింది 1% అయితే ఓనర్ చెప్పింది 100%. కాబట్టి వాళ్ళు చెప్తే జరుగుతుంది. కాబట్టి వాళ్ళతో డైరెక్ట్ కూడా మాట్లాడి దాని డెవలప్మెంట్ గురించి కూడా అడగండి కొన్ని వాళ్ళు, అది కూడా ఇబ్బంది కాదు. కాబట్టి ఇలాంటి వెంచర్లో మీరు డబ్బులు పెట్టుకున్నట్లయితే మీకు బాగానే ఉంటుంది. ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే చాలా ప్లేసుల్లోకి మేము తిరుగుతున్నాం. మా ఛానల్లో అంతా జెన్యూన్గా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాం. ఎందుకంటే బొబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు నా వీడియోస్ని కంపల్సరీ వాచ్ చేయండి. మీకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అన్ని చోట్ల కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది మల్లంపేటను ఆనుకునే వెంచరు, మల్లంపేటకి ఆనుకుని ఉన్న వెంచరు. ఇది 40 ఫీట్ రోడ్లో ఉన్న వెంచరు, అప్రూవల్ వెంచరు. ఇంతకన్నా మీకు ఇంకేం ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను ఇవ్వగలుగుతాను. అంతేకాకుండా అందులోకి హిందీ మ్యాషర్ డెవలప్ చేశారు. కాబట్టి దీన్ని నమ్మటానికి వాస్తవం. ఎందుకంటే బాలాజీ డెవలప్మెంట్ చూసి ఇక్కడ కొనండి. ఎందుకంటే బాలాజీలో హౌసెస్లు వేసాయి, స్కూళ్ళు వేసాయి, కాలేజీలు వేసాయి, అలాంటి డెవలప్మెంట్ ఇస్తారన్నమాట. కాబట్టి మీరు మంచిగా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మంచి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టుకోవాలనేది మేము చెప్తాం. ప్రతి ఇన్వెస్టర్ కూడా నన్ను కాంటాక్ట్ చేసినట్లయితే ల్యాండ్ కావాలన్నా, సైట్ కావాలన్నా, హౌస్ సైట్ కావాలన్నా, ఏ సైట్ పైన లోన్ వస్తుందన్నా లేదా రాదు కావాలనుకున్నా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు అమ్మాలనుకున్నా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ, లేదు ఫలానా ఇన్వెస్ట్ చేయాలని సలహా కోసమైనా కానీ ఫోన్ చేయొచ్చు. అందులో ఏ ఇబ్బంది ఏం లేదు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కానీ మేము ఇస్తాం. డాక్యుమెంట్లో సవరణలు ఎలా చేసుకోవాలని అడిగినా కానీ మేము ముందుకు వస్తాం. అలాంటి విషయాలు, సవరణ విషయాలు కూడా వీడియో రూపంలో పెడతాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా ఎలా సవరణ చేసుకోవాలి, అలాంటి విషయాలు కూడా మేము మీ దృష్టిలోకి తీసుకొస్తాం. కాబట్టి భూమి ఉంది వెళ్ళి కొనేసాము గుడ్డిగా అంటే చాలా తప్పైన పద్ధతే. ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉంటేనే కొనండి, లేదా నాన్నతోనో తాతయ్యతోనో వాళ్ళకి కంపల్సరీ దీని మీద ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళ ద్వారా కొనండి. డబ్బులు ఇంత మాత్రం వచ్చి కొనికండి. నాలెడ్జ్ లేకపోతే మాత్రం కంపల్సరీ నాలెడ్జ్ తెలుసుకొని కొనండి. 1 మంత్ లేట్ అయినది మాత్రాన లేట్ అయిపోదు. కాకపోతే వేగం కొనేసి డబ్బులు ఉన్నాయని టక్కన వెళ్ళి కొనేసినామంటే ఏదోగా దీంట్లో కాల్ వేసినట్టే. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ ఇన్ఫర్మేషన్ని ఎంతమందికి ఎక్కుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా మనం ఇన్వెస్ట్ని దృష్టిలో పెట్టుకునే మనం చెప్తున్నాం. ఇన్వెస్టర్ అయితే చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. సైటు బాగుంది కదా అని చెప్పేసి కొనివద్దు. దాని డీటెయిల్స్, దాని డేటా అంతా మీకు తెలిస్తేనే కొనండి. ఎవరి దగ్గర కొన్నారు, ఎవరో డెవలప్ చేశారు, ఎవరు కేర్ టేకర్ తీసుకుంటున్నారు, ఇవన్నీ విషయాల్ని మీరు దృష్టిలో పెట్టుకొని, లేదా ఫ్యూచర్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, దాన్ని ఏమైనా 100 అడుగుల రోడ్డు, దీన్ని 100 అడుగుల రోడ్డు ఆనుకొని వెళ్తుంది రింగ్ రోడ్డు, ఎవరికైనా తెలుసా? తెలియదు. కాకపోతే మేము లోకల్ గైస్, మేము ఇన్వెస్టర్స్ కాబట్టి మేము ఇన్వెస్ట్ చేస్తాము, సైట్లు కొంటాము, సైట్లు అమ్ముతాం, ఇవన్నీ కూడా మేము చేస్తాం. కాబట్టి దీని బొబ్బులి మెయిన్ మ్యాప్ తీసినట్లయితే మీకు 100 అడుగుల రోడ్డు ఈ సైట్ చివరిని ఆనుకొని వెళ్తుంది. కాబట్టి రింగ్ రోడ్డు ఈ విషయం అయితే బ్లూ మ్యాప్లో తెలుస్తుంది అన్నమాట. కాబట్టి మెయిన్ మ్యాప్లో తెలుస్తుంది. కాబట్టి ఇది ఎవరికి జనరల్గా అయితే తెలియదు అనమాట. వెళ్ళి టక్కన కొనేస్తారు, ముద్ర కాల్ వేస్తారు అన్నమాట. రీగా అమ్మాలి, మళ్ళీ కొని తిరిగి అమ్మాలి అనుకుంటే మాత్రం రీసేల్కి కొద్దిగా ఇబ్బంది ఉన్న సైట్లు కూడా ఉంటాయి.
అలాంటివి కొనేస్తారు. కాబట్టి కొద్దిగా మన వీడియోస్ని వాచ్ చేసినట్లయితే లేదా మనల్ని కాంటాక్ట్ చేసినట్లయితే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇది వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. నాకు చేయాల్సిన ఒక్క చిన్న పని ఏంటంటే షేర్ చేయండి. వీలైనంత మీ ఫ్రెండ్కి ఒక 5 మెంబర్స్కి షేర్ చేసినట్లయితే ఎవరికొకరికి యూజ్ అవుద్ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.